జాలర్ల జీవిత కథ నేపథ్యంతో 5 భాషల్లో నిర్మిస్తున్న గర్భసంద్రం సినిమా షూటింగ్ తో కాకినాడ సాగర తీరంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా నిర్మాత నీలిమ మాట్లాడుతూ మౌంటీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. రావణుడి లంకకు సంబంధించిన ఓ సంఘటనను ఆధారంగా చేసుకుని మదర్ సెంటిమెంట్ తో జాలర్ల జీవన విధానాన్ని కథగా మలిచామని తెలిపారు. కాకినాడ, చీరాల తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ కొనసాగుతుందని, ఏడాది వ్యవధిలో సినిమాను పూర్తి చేసి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. నమస్కారం, నా పేరు నీలిమ, మాది గుంటూరు. అలానే మేము ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రాంతాల నుంచి వచ్చాము. ఇది వచ్చేసి మేము మాంటీ ప్రొడక్షన్ ఈ మూవీ అనేది రిలీజ్ అవ్వబోతుంది. టైటిల్ వచ్చేసి మా మాంటీ ప్రొడక్షన్స్, మా 30 ఏళ్ల కష్టము, ఈ స్టోరీ మొత్తం మా మాంటీ సార్దే. మా మాంటీ సార్ అనేది ఎవరికి కనబడరు, మీకు మాత్రం డైరెక్ట్గా మూవీతో రిలీజ్ అవుతారు. సో మీరందరూ ఖచ్చితంగా వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద మూవీ. అండ్ తర్వాత ఈ మూవీ గురించి చెప్పాలంటే మొత్తం పోర్ట్ ఏరియా కానీ, కాకినాడ కానీ, చీరాల కానీ మొత్తం అన్ని చోట్ల షూట్ అయితే జరుగుతుంది. మా కో యాక్టర్స్ అయితే అందరూ చాలా కన్వీనియంట్గా అందరూ బాగా వర్క్ చేస్తారు. ఫస్ట్ సినిమా కదా, కొత్తోళ్ళు కదా అని ఆలోచన పెట్టుకోమాకండి. కొత్తోళ్ళైనా ఈ జనరేషన్లో మీకు కావాల్సిన ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా మేము ఇస్తాము. సో అందరూ ఖచ్చితంగా స్క్రీన్స్, థియేటర్స్కి, మూవీస్లోకి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ మూవీని మోంటీ ప్రొడక్షన్ నుంచి మేము విడుదల చేయబోతున్నాము. ఈ మోంటీ ప్రొడక్షన్లో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు దాకా మేము ఈవెంట్స్ అలా మీద ఫోకస్ చేసేవాళ్ళం. బట్ ఫస్ట్ టైం మేము మూవీతో రాబోతున్నాము. ఇది కూడా మేము స్టేట్ లెవెల్ కాదు, ఒక లాంగ్వేజ్ వేరేలా కాకుండా టోటల్ ఒక పాన్ ఇండియా లెవెల్ తీసుకురాబోతున్నాము. ఈ మూవీలో మనకు మోస్ట్ బేస్డ్ అని చెప్పాలంటే టోటల్ ఒకే ఒక లైన్లో చెప్పాలంటే మదర్ బేస్డ్ అనమాట. మదర్ సెంటిమెంట్ అనేది ఓరియంటెడ్గా ఉంటుంది అండ్ ఒక పక్కా రివెంజ్ డ్రామా. సో ఇప్పుడున్న దాంట్లో మనం ఒక రావణాసుడి, రాముడి అలా తీసుకుంటే సో ఆ విధంగా బేస్ అయి ఉంటుంది. రావణాసుడి లంకల్లో జరిగే ఒక సన్నివేశాన్ని ఒక మూవీగా మీ ముందు తీసుకొస్తున్నాము. సో మాకు మీ మా సపోర్ట్ కావాలి. సో సపోర్ట్ చేయండి. నా పేరు అనురాధ, నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను, మదర్ రోల్ చేస్తున్నానండి. అంటే ఒక మదర్ అంటే మరి అడగొచ్చింది, అందరూ కొంచెం యంగ్గా ఉన్నారు కదండి. లేదు సార్, వాళ్ళు నాకు ఒక మదర్లా రెడీ చేశారు. ఇది నా ఫస్ట్ మూవీ, కానీ నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి మూవీ మొత్తం నా చేతిలో పెట్టి నేనే మెయిన్ రోల్ అని ఇచ్చాను. థ్యాంక్ యూ మోంటీ ప్రొడక్షన్, మా మోంటీ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్, టోటల్ మీడియా మిత్రులందరికీ శుభాభివందనాలు. నా పేరు డాక్టర్ కుమార్ నాయక్, నేటివ్ ఆఫ్ పలాస, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నేను ఈ చిత్రంలో సర్పంచ్ రోల్ చేస్తున్నాను. మదర్ సెంటిమెంట్తో కూడుకున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో చాలా ట్విస్టులు ఉన్నాయి సార్. అందరూ కొత్త నటీనటులు అయినప్పటికీ కూడా కొత్తదనంతో ఉత్సాహాన్ని నింపే, ఉర్రూతలూగించే ఈ చిత్రానికి తెర మీద భారీ ఆశయాలు అయితే ఉన్నాయి. తప్పకుండా మేము సాధిస్తామని అన్నాను. నా పేరు శిరీష, అందరికీ నమస్కారం. మేము కాకినాడ ఈ పోర్ట్ ఏరియాకి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ప్రజలు, ఇక్కడ చేపలు అమ్ముకునే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ డైలీ వారి అంతా చూపించడానికి వచ్చాము. అంతేకాదు మేము ఎన్నో సోర్స్ నుంచి వచ్చిన అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఒక కొత్త మూవీని మా కొత్త అందరికీ కూడా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, కొత్త వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ బయటకు తీసుకురావాలి, వాళ్ళు ఉన్న టాలెంట్ తీసుకురావాలి. అలాగే ఇప్పుడున్న అందరూ మోడర్న్ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు. సో అలాంటి వాళ్ళే కాదు, ఇలాంటి వాళ్ళ లైఫ్ కూడా మనము ఇంకా ప్రజల ముందుకు తీసుకురావాలి, వీళ్ళు పడే ఇబ్బందులు ఇవన్నీ తీసుకురావాలి. సో ఇలాంటి సినిమాస్ తీస్తే ఎలా ఉంటుందంటే ప్రభుత్వాలకి కూడా తెలుస్తాయి, చేపల వాళ్ళు కూడా ఇంత సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఇన్ని ఫెసిలిటీస్ కావాలి. సో ఇలాంటి వాళ్ళ ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఇక్కడ రోడ్స్ అని ఇలాంటివన్నీ వేయాలని చెప్పి. సో అందుకనే, అంతేకాదు అందరికీ కూడా వాళ్ళు ఎలాంటి బట్టలు ధరిస్తారో మమ్మల్ని కూడా అలాంటి బట్టల్లోనే చూపిస్తున్నారు. కొత్తగా ఏం చూపించట్లేదు, వంకరగా ఏమీ ఉండట్లేదు. ఇందులో ప్రతిదీ కూడా ఒక తల్లి ప్రేమ, ఆ తల్లి పడే కష్టం అనేది ఈ మూవీ మెయిన్ లీడ్. సో అందరూ ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ.